ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుష్టాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ. ధనుస్సు రాశి జాతకులకి జూన్ నెల మాసం 2వ తారీఖు రోజు నుంచి మీకంతా కూడా జాతకంలో
మంచి యోగాలంతా కూడా సిద్ధించడానికి గజకేసరి యొక్క లాభాలను కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధన ప్రాప్తి, గురువుల రక్షణ సిద్ధించడానికి, విశేషంగా అష్టమ స్థానంలో బృహస్పతి మార్పు, ఉచ్చ స్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం. ఎవరికైతే గనక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు కూడా మీకు వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు, లక్ష్మీ కటాక్షం, ధనయోగం అంతా కూడా తీస్తుంది. విపరీత ధన ప్రాప్తి తీస్తుంది. మరియు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంది. శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం కానీ, శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా మీరు అప్పులు చేయడం కానీ జరుగుతుంది. ఈ గ్రహదోష నివారణార్థం ఇక్కడంతా కూడా చూసుకుంటే అర్ధాష్టమ శనిలో అంతా కూడా శనీశ్వరుడు చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల ఈ దోషం అంతా కారణం. అర్ధాష్టమి శని దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా శని గ్రహ దోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా శని బోధమంత్రాన్ని అంతా జపాన్ని ఆచరించడం, అంటే మంత్రం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో జపాన్ని ఆచరించడం వల్ల మంచి శుభమైన యోగాలంతా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శని గ్రహ దోష నివారణ తైలాభిషేకం చేయడం, శిలలు దానం చేసుకోవడం, చీవలకి ఆహారం సమర్పించడం మరియు గోమాతకి ఆహారం సమర్పించడం, పక్షులకి ఆహారం సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామ దూతాయ నామాన్ని ఇటుకని రచించండి. సుందరాకాండ పారాయణం చేయించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. బృహస్పతి నిత్యస్థానంలో మార్పు వల్ల 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. దివ్యమైన యోగం వల్ల జాతకంలో అనుకోని మార్పులు జరుగుతుంటాయి. అనుకోని సంఘటనల వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. నూతన వ్యక్తులు పంచడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బియ్యము మరియు శనగలు దానం చేసుకోవడం వల్ల జాతకరీత్యంగా సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం. చంద్ర గ్రహదోష నివారణార్థం ఈ యొక్క మనశ్శాంతి కలగడానికి మీకంతా కూడా బియ్యాన్ని దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్ని బలాములకు దానం చేయడం మరియు శనగలు దానం చేసుకోవడం, బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధిస్తుంది. జాతకరీత్యంగా సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ గీతాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామచంద్రుడికి అంతా కూడా ప్రీతికరంగా తులసి మాతం సమర్పించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న అంగార గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో విశేషంగా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహు గ్రహానికి మరియు సూర్య భగవానుడికి జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా, జాతకరీత్యా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాలు ప్రధానంగా బృహస్పతి, అంగారకుడు, శనీశ్వరుడు మరియు ఇక్కడ చూసుకుంటే బుధ గ్రహం అంతా కూడా దుఃఖంగా ఉండాలి జాతకరీత్యా. మీకంతా కూడా జాతకరీత్యా ఈ గ్రహాలంతా కూడా కర్మయోగ కారకులు, ప్రధానంగా దివ్య యోగ కారకులు, ధనయోగ కారకులు అవుతూ ఉంటారు. కావున ఈ గ్రహదోష నివారణ అవుతుంది. ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం ఆచరించడం, శ్వేతర్క కళ్యాణం ఆచరించడం వల్ల గ్రహదోష నివారణ శీఘ్ర కళ్యాణ యోగం కోసం దేవతా కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా సీతారాముల కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ఆచరించడం వల్ల దివ్యమైన యోగం చూపిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల అధిక లాభాలు చేకూరుతుంటాయి. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కూడా ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యంలో దోషాలకు పరిష్కారం అనుసరించండి. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికి కూడా దీన్ని హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంటే అక్కడ విశేషమైన వినియోగం సిద్ధిస్తుంది. మీ చెప్పిన పరిష్కారం ఆచరిస్తే విశేషమైన ధనయోగ ప్రాప్తి ఆస్కారం. నమస్తే శ్రీరాముడు సాయి నమః. మకర రాశి జాతకులు జూన్ నెల మాసంలో 2వ తారీఖు రోజు నుంచి మీకు అంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా గజకేసరి యోగంలో అంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు అనేది ధనయోగ కారణం, ప్రధానంగా రాజయోగ కారణం. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అనేది, సప్తమ స్థాన వీక్షణ అనేది కూడా కళ్యాణకరంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా ఎవరైతే కనుక మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసిన మకర రాశి జాతకులు, మకర లగ్న జాతకులు కూడా మీకంతా కూడా బృహస్పతి యోగం వల్ల, బృహస్పతి సంచారం వల్ల, గోచారిత్య ఉచ్చస్థానంలో అచ్చాదులో మార్పు వల్ల విశేషమైన ధనయోగాలు, శీఘ్ర కళ్యాణ యోగం ప్రాప్తి, అదృష్ట యోగం సిద్ధించడానికి, ధనయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడం వల్ల లాభాలు చేకూర్చడం కానీ, ఫైనాన్షియల్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి కానీ, ధనయోగం ప్రాప్తి రావడానికి, రాజయోగ ప్రాప్తి రావడానికి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల
కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అతిచారంలో మార్పు వల్ల ఎటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సాధించడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబడుతుంది. 5 రాశులు అంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పండి. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా ఏరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది క్రతులు, మరియు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.